Hi everybody. Today is International Orthotics and Prosthetics Day. Happy International Prosthetics and Orthotics Day. ఏదైనా జాయింట్ డీజనరేట్ అయితేనే కదా మనకి ప్రాస్థెటిక్ కానీ ఆర్థోటిక్స్ కానీ అవసరం పడతాయి. సో ఈ వీడియోలో నేను కొన్ని టిప్స్ చెప్తాను యంగ్ పీపుల్కి, ఎల్డర్లీ పీపుల్కి టు ప్రివెంట్ జాయింట్ డీజనరేషన్. యంగ్ పీపుల్కి జాయింట్ డీజనరేషన్ని ప్రివెంట్ చేయడానికి రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ విత్ లో ఇంపాక్ట్ ఎక్సర్సైజెస్ అంటే స్విమ్మింగ్ కానీ సైక్లింగ్ కానీ చేసుకుంటూ జాయింట్స్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ యాక్టివిటీస్ అప్పుడు ప్రాపర్ టెక్నిక్స్ అండ్ ఎక్విప్మెంట్ ద్వారా ఈ ఎక్సర్సైజెస్ని ప్లాన్ చేసుకుని జాయింట్ స్టెబిలిటీ అండ్ మోషన్ని రెగ్యులేట్ చేసుకోవచ్చు యంగ్ పీపుల్. ప్లస్ హెల్దీ వెయిట్ మెయింటైన్ చేసుకోవడం వల్ల యంగ్ పీపుల్లో జాయింట్ స్ట్రెస్ కూడా తగ్గించవచ్చు. ఇంకా యంగ్ పీపుల్ చేసుకోవచ్చు అనేది డైట్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కాల్షియం రిచ్ డైట్, వైటమిన్ డి, ఫార్టిఫైడ్ ఫుడ్స్, ఎక్స్పోజర్ టు సన్లైట్ ఫర్ వైటమిన్ డి, ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ న్యూట్రియంట్స్ సచ్ as విటమిన్ సి అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న డైట్ తీసుకోవచ్చు. అండ్ రిపిటేటివ్ జాయింట్ స్ట్రెయిన్ని కూడా అవాయిడ్ చేస్తే, ఇంజరీస్ని అవాయిడ్ చేస్తే, గుడ్ పోస్చర్ని మెయింటైన్ చేస్తే జాయింట్స్ తొందరగా డీజనరేట్ అవ్వవు ఏజ్ అయ్యే కొద్దీ. అండ్ జాయింట్ ఫ్రెండ్లీ ఎర్గోనామిక్స్ అంటారు, అదొక కంప్లీట్ స్టడీ అనమాట. మనం ఎర్గోనామిక్ చైర్ యూజ్ చేసుకొని మన స్పైన్ స్టెబిలిటీ చేసుకుంటూ జాయింట్ ఎక్సర్సైజెస్, చిన్న ఎక్సర్సైజెస్ చేసుకుంటూ జాయింట్ డీజనరేట్ అవ్వకుండా మనం ఏ డైట్ తీసుకోవాలో చూసుకుంటే యంగ్ పీపుల్ అంత తొందరగా జాయింట్స్ డీజనరేట్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది యంగ్ పీపుల్లో. ఎల్డర్లీ ఇండివిజువల్స్కి అయితే జాయింట్ డీజనరేషన్ అవ్వకుండా ప్రివెంట్ చేయడానికి రెగ్యులర్ వెయిట్ బేరింగ్ అండ్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేస్తూ బోన్ డెన్సిటీ అండ్ జాయింట్ ఫంక్షన్ని మెయింటైన్ చేసుకుంటూ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్స్ సచ్ as మెడిటరేనియన్ డైట్ అంటే రిచ్ ఇన్ వెజిటబుల్స్, హోల్ గ్రెయిన్స్, హెల్దీ ఫ్యాట్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకుంటూ హెల్దీ బాడీ వెయిట్ మెయింటైన్ చేసుకోవడం వల్ల జాయింట్ వేర్ అండ్ టేర్ ప్రాబ్లం అవ్వదు. అండ్ ఆల్సో స్టేయింగ్ హైడ్రేటెడ్. ఎల్డర్లీ పీపుల్లో డైట్, స్టేయింగ్ హైడ్రేటెడ్, హెల్దీ బాడీ వెయిట్ మెయింటైనింగ్ అండ్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ ఇవి చేసుకుంటే వాళ్ళకి జాయింట్ స్టెబిలిటీ అనేది కాస్త ఇంప్రూవ్ అవుతుంది. ప్రాపర్ ఫుట్వేర్ వల్ల కూడా జాయింట్ అలైన్మెంట్ పెరుగుతుంది. అండ్ ఎక్సెసివ్ స్ట్రెయిన్ ఆన్ ద జాయింట్స్ ఉన్న యాక్టివిటీస్ని ఎల్డర్లీ పీపుల్ అవాయిడ్ చేయాలి. అంటే ప్రొలాంగ్డ్ నీలింగ్ ఆర్ స్క్వాటింగ్ వాళ్ళు చేయకూడదు, ప్రొలాంగ్డ్గా చేయకూడదు. వన్స్ ఆర్ ట్వైస్ పుషప్స్ లాంటివి చేసుకుని మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. ప్రొలాంగ్డ్గా ఎక్సర్సైజెస్ అనేది అంతగా మంచిది కాదు. రెగ్యులర్ చెకప్స్ అండ్ ఎర్లీ మేనేజ్మెంట్ ఆఫ్ జాయింట్ సిమ్టమ్స్ కెన్ హెల్ప్ స్లో జాయింట్ deterioration. Thank you. Please subscribe.